చంద్రబాబు నాయుడు గారు. ఆయన పైన మీకు ఇంకేం ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి? చేస్తున్నారు అంతా బావుంది. వాట్ ఆర్ యూ ఎక్స్‌పెక్టింగ్? ఎక్స్ట్రాడినరీ వర్కాహోలిక్. మార్నింగ్ ఎలా ఉన్నాడో చంద్రబాబు నాయుడు గారు రాత్రి 12 వరకు పనిచేసినాక 12:30కి మనకు అపాయింట్మెంట్ ఇస్తే అంతే ఎనర్జెటిక్గా మాడగలరు. మనకన్నా వయసులో మా నాన్నగారి కన్నా ఆయనే పెద్దాడు. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంత ఎవరికి ఉండదు. నో డౌట్ అబౌట్ ఇట్. అంటే పర్ఫెక్షనిస్టు, మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ చేయగలరు. అది ప్లస్ బలం బలహీనత అని ఒకటి మాడతారు. చంద్రబాబు నాయుడు రాజకీయంగా విభేదించవచ్చు కానీ ఆయన్ని. చంద్రబాబు నాయుడు గారిని అడ్మినిస్ట్రేటర్ కాదని వైసీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కూడా ఎవరు, ఏ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా అన్నారు. ట్రూ దాట్. ఈజ్ ద గ్రేట్ లీడర్ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ హైదరాబాద్ ఈజ్ లైక్ దట్. ఐటీ 2,95,000 కోట్లకు వచ్చిందంటే కేవలం మైక్రోసాఫ్ట్ని తీసుకురావటం వల్లే. అది చంద్రబాబు గారి వల్లే సాధ్యమైంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు 3,000 కోట్ల బడ్జెట్ని 10 రెట్లు పెట్టిన ముఖ్యమంత్రి ఈయన ఒక్కడే. ఇంకెప్పటికీ 10 రెట్లు ఏ ముఖ్యమంత్రి, ఎంతకాలం ముఖ్యమంత్రి కూడా ఎవరు పనిచేస్తారో లేదో తెలియదు కానీ ఫ్యూచర్లో 15 ఏళ్ళు, ఇప్పుడు ఈ టర్మ్ అంతా అయితే 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు. 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తాం తెలియదు కానీ ఎట్టి పరిస్థితుల్లో బడ్జెట్ని 10 టైమ్స్ పెట్టే ముఖ్యమంత్రి మాత్రం ఎప్పటికీ ఏ రాష్ట్రానికి రాబోడు. మీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హీఈస్ చెరిస్మాటిక్ అనేది చెప్పడం అది హీరో గార్డ్ చెప్పేది అందరూ. కానీ పవన్ కళ్యాణ్కి సెల్యూట్ చేశాను. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయితే నాకు బెయిల్ లేక నేను తిరుగుతున్నా. ఆయన కోదర దగ్గర ఆపితే సంఘీభంగా నేను వెళ్ళి అప్పుడు పొత్తు లేదు మాకు ఆయన. కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అక్రమ అరెస్ట్ని ఖండించి ఫ్లైట్లో వస్తుంటే ఆపేస్తే ఆగి మళ్ళీ రోడ్డు మార్గంలో వస్తే పట్టుమని పవన్ కళ్యాణ్ గారిని గంట సేపు ఆపలేకపోయింది వైసీపీ ప్రభుత్వం ఆ రోజున. ఈ పిచ్చివాగుడు వాగే మంత్రులు, ఈ భాష వాడే మంత్రులు పట్టుమని గంట అంటే గంట కూడా ఆపలేకపోయారు. జగేపేట నుంచి వచ్చిన వాళ్ళు కానీ, కోదాడి నుంచి వచ్చిన వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని గంట సేపు కూడా ఈ ప్రభుత్వం బోర్డర్లు నిర్వహించలేకపోయింది. నాకు ఎన్ని సీట్లు ఇస్తావో, నాకేమి ఇస్తావో అని అడగకుండా రాజమండ్రి జైలుకి వెళ్ళి పరామర్శకని వెళ్ళి ఈ నాయకుడు మన రాష్ట్రానికి ఎంత చేస్తే ఈయన జైలు అక్రమంగా పెట్టారని దానికి స్పందించి నాకేమి ఇస్తావు, నాకు ఎన్ని సీట్లు ఇస్తావు అని అడగకుండా పొత్తు ప్రకటించినందుకు పవన్ కళ్యాణ్ గారికి సెల్యూట్. మా బాలకృష్ణ గారు, బాలయ్య బాబు ఆల్వేస్ లెజెండ్. బాలయ్య బాబు నేను సినిమా ఫీల్డ్లో బాలయ్య బాబు మా చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇంకా హీరోగా కంటిన్యూ అవుతున్నాయంటే ఇంకా ఆయన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా. చాలామంది హీరోలు అందరూ పక్క తప్పున్నారు బాలయ్య బాబుతో పాటు పనిచేసేవాళ్ళు. కానీ ఇవాళ కూడా డిసెంబర్ 5 ఎప్పుడు వస్తుంది, అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఇంకా బాలయ్య బాబు ఫ్యాన్సే ఎదురు చూసే పరిస్థితి.